హాయ్! ఇప్పుడు మీకు చెప్పబోతున్న స్టోరీ చిలక, జింక స్నేహం. చిలకేంది, జింకేంది, ఆ స్నేహం ఏందో తెలుసుకోవాలనుకుంటుర్రా? అయితే వినండి నా కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో 2 ఫ్రెండ్స్ అంటే ఇద్దరు స్నేహితులు ఉంటారు. వాళ్ళెవరు? చిలక, జింక. అయితే ఒకరోజు వేటగాడు అడవిలో వల పన్నాడు. ఒకరోజు ఇంకా వేటగాడు అన్నప్పుడు వల వేస్తాడు కదా, వల వేసిండనమాట. ఆహారం కోసం వెళ్తున్న జింక ఆ వలలో చిక్కుకుంది. జింకను భుజాన వేసుకొని వేటగాడు ఇంటికి బయలుదేరాడు. ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న చిలక తన మిత్రుని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుందన్నమాట. వేటగాడు వెళ్తున్న దారిలో దెబ్బ తగిలి ఎగరలేకపోతున్న దానిలా నటించింది. చిలకను చూసిన వేటగాడు భుజాన ఉన్న జింకను పక్కన పెట్టి చిలక వద్దకు వెళ్ళాడు. చిలక ఈనంగా దొరుకుతుంది అనుకుందేమో చిలక దగ్గరికి వెళ్ళిండనమాట. అప్పటికే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న జింక ఒక్క ఊటున పారిపోయింది. వేటగాడు పట్టుకునే లోపు చిలకరి ఊన ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ స్టోరీలో మనకేం అర్థమైంది? ఈ స్టోరీ చెప్పాలనుకున్న నీతి ఏమిటి? నిజమైన స్నేహం ఆపదలు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టదు, ఎలాగైనా రక్షించడానికే చూస్తుంది అన్నమాట. అందువలన ఇలాంటి మనంగినంగి ఈ చిలక, జింక ఎలా ఫ్రెండ్సో అలా ఉండాలన్నమాట. మంచి మిత్రులను చేసుకోవాలి, వాళ్ళతోటి కలకాలము కలిసే ఉండాలి. ఆపదలు వచ్చినా ఏడు వచ్చినా కానీ విడిపోవద్దు. ఈ కథలోని నీతి అదే.